కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ బహుమతిగా గిఫ్ట్గా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిర్రో, గతంలో వారు ఎంపీగా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు దీన్ని ఉపయోగించిర్రో, అప్పుడు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ పేరు మీదనే ఉండే. మేము పదే పదే దీన్ని ప్రశ్నించేసరికి దారిని వారి సోదరుడు అనుముల కొండలరెడ్డి గారి పేరుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నేను ఎన్నోసార్లు కూడా క్వశ్చన్ చేసినాం, మరి ఎందుకో సమాధానం చెప్పారు. ఒకటి కాదు, రెండు కాదు, రాష్ట్రం ఇంకా 2 సంవత్సరాల పాలన కూడా పూర్తి కాలేదు. రేపో మాపో ఎప్పుడో సంబరాలు చేసుకోవడానికి కూడా ఆడిటోరియంలు వెతుక్కుంటున్నారు. కానీ 2 సంవత్సరాల పూర్తి కాకముందే ఎన్ని కాంట్రాక్టులు చూడండి. న్యూ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఎట్ కొడంగల్ 145 కోట్ల కాంట్రాక్టు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి. పరిగి నుంచి వికారాబాద్కు రోడ్లు వేయడానికి 185 కోట్లు ఇదే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి. బషీరాబాద్ టు మైలావర్ రోడ్ వికారాబాద్ జిల్లాలో 116 కోట్ల కాంట్రాక్టు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పాలేరులో సూర్యాపేటలో కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కే 191 కోట్లు. రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సూర్యాపేటలో 319 కోట్లు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కే. రిమైనింగ్ వర్క్స్ ఆఫ్ పైప్లైన్స్ హెచ్ఎండబ్ల్యూఎస్లో కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కే 168 కోట్లు. ఇలా ఇన్ని కోట్ల కాంట్రాక్ట్లు. లేటెస్ట్ రేవంత్ రెడ్డి గారి పెట్ ప్రాజెక్ట్ ఆయన వెబ్సైట్లో పెట్టుకున్నాడు. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకున్న స్క్రీన్ షాట్ ఇది. ఎందుకంటే ఇప్పటి వరకు అవార్డు అయిందా లేదా బయటకైతే చెప్తలేరు, కానీ ఆయన పెట్టుకున్నట్టు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం కాంట్రాక్ట్లు కూడా ఇదే కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఇస్తున్నట్టు వాళ్ళు వెబ్సైట్లో పెట్టుకున్నారు. సరే, కాంట్రాక్ట్లు సర్వసాధారణంగా వస్తాయి. ఇవి మేము సూర్యాపేట్కి, కోదాడికి, సంగారెడ్డికి రాసిన ఆర్టీఐ ప్రశ్నలు. ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీకి మీరు ఇచ్చిరు కదా, వాళ్ళ ఆర్థిక లావాదేవీల సంగతి ఏంటిది, వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏంటిది, వాళ్లకు ఏ బేసిస్కి ఇచ్చినారు మీరు, ఈ కంపెనీ ఏమైనా దివాలా తీసిందా, ఇన్సాల్వెన్సీ కేసు ఏమైనా నడుస్తుందా అని మేము ఆర్టీఐ ద్వారా పలానా అధికారులను, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళను అడగడం జరిగింది. అడిగితే వచ్చిన రిప్లైస్ ఇవి. కొందరేమో మేము సమాచారం ఇవ్వలేము అని, నో రిప్రజెంటేషన్ ఆర్ క్లారిఫికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ బై కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్, వాళ్ళు ఏమి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని. ఒకళ్ళేమో సంగారెడ్డి నుంచి వచ్చిన రిప్లై, వాళ్ళు ఈ కాపీ మెయిల్ చేశారు. వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్, కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ యొక్క సంస్థ చార్టెడ్ అకౌంటెంట్, వాళ్ళు అందులో ఏం చెప్పిండ్రు అని అంటే 2014 నుంచి 2025 వరకు వీళ్ళ కంపెనీకి ఎలాంటి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కేసులు లేవు, ఎలాంటి కేసులు అయితలేవు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకు ప్రధానంగా ఇవాళ ఇది పెడుతున్నాము అంటే, 2 రోజుల క్రితం 14 నవంబర్ 2025 గౌరవ సుప్రీంకోర్టు ఒక కేసును తీసుకోవడం జరిగింది. చెన్నై నుంచి ఆ కేసుని ట్రాన్స్ఫర్ చేసి సుప్రీంకోర్టుకు ఆ కేసు తీసుకోవడం జరిగింది. ఆ కేసు ఏదో కాదు, దేశంలో సంచలనం సృష్టించిన కేసు. ఒక జడ్జి గారు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి సంబంధించిన చెన్నైలో జడ్జి గారు, నేను ఈ కేసును ఎలాంటి తీర్పు ఇవ్వను, ఎందుకంటే ఒక కంపెనీకి ఫేవరబుల్గా ఆర్డర్ ఇవ్వాలి, తీర్పు ఇవ్వాలని నాకు పైనున్న జడ్జిల నుంచి నాకు ఒత్తిడి వస్తున్నది అని చెప్పి ఆ జడ్జి గారు తప్పుకున్నారు. ఆ కేసు ఏదైతుందో, ఆ కంపెనీ కేసు ఏదైతుందో అదే ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ యొక్క కేసు.
దాన్ని ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు గౌరవ బిఆర్ గవై గారు ఇవాళ దాన్ని సిజేఐ, ఇందులో స్పష్టంగా రాసి ఉన్నది సిజేఐ గారి పేరు, వారు ఇంత పెద్ద ఆరోపణ వచ్చింది, ఒక జడ్జి గారే తప్పుకుంటున్నారు, దట్ ఫేవరబుల్ ఆర్డర్ ఇవ్వాలి, ఫేవరబుల్ తీర్పు ఇవ్వాలి అని ఒక జడ్జి గారు తప్పుకుంటే దీన్ని విచారణ చేపట్టాలని వాళ్ళ గౌరవ సుప్రీంకోర్టే ఈ కేసును 2 రోజుల ముందు తీసుకున్న ఆర్డర్ కాపీ ఇది. ఇగోండి, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్. ఒత్తిడి పెట్టింది ఎవరో సుప్రీంకోర్టు విచారణ చేపడుతుంది. కానీ ప్రత్యేకంగా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ criminal investigation under a retired judge of the honorable court is carried out into the attempt to influence the outcome of company appeal. అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేసిర్రు అనే తీవ్ర పదజాలం ఇందులో ఈ సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దీని వెనుక ఎవరున్నారు? ఎందుకు అంటే ఇన్సాల్వెన్సీ దివాలా తీసిన కంపెనీ దివాలా తీసిన కేసు కొట్లాడుతుంటే ఆ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇన్ని కాంట్రాక్ట్లు, యంగ్ ఇండియా, రోడ్లు, కొడంగల్లో వెటర్నరీ కాలేజు, ఇట్లా ఇన్ని కోట్ల కాంట్రాక్ట్లు ఒక కంపెనీకి ఇస్తుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులకు కనీసం సమాచారం కూడా లేదా? సుప్రీంకోర్టే కేసు టేకప్ చేస్తే దీని వెనుక ఒత్తిడి పెడుతుంటే, ఎందుకంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ చట్టాల ప్రకారం ఒక కంపెనీ దాని ఫైనాన్షియల్ స్టెబిలిటీ క్వశ్చనబుల్ ఉంటే వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రభుత్వ టెండర్లు, కాంట్రాక్ట్లు ఇవ్వద్దు. వాళ్ళు ఒకవేళ టెండర్ బిడ్ చేసినా కూడా వాళ్ళను పక్కన పెట్టి వాళ్ళకంటే లోయెస్ట్ టెండర్, ఎందుకంటే అందుకే పదం కూడా లేమని ఉన్నది, సస్పెండెడ్ డైరెక్టర్, కేఎల్ఎస్ఆర్ యొక్క పేరు పెట్టి సస్పెండెడ్ డైరెక్టర్ అని ఉన్నది. ఎందుకు సస్పెండెడ్ డైరెక్టర్ అని వాడతారు? ఎందుకంటే ఇన్సాల్వెన్సీ కేసు నడుస్తున్నప్పుడు దాని యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్, దాని యొక్క కాంట్రాక్ట్స్ సస్పెండెడ్ ఉండాలి కాబట్టే దానికి సంబంధించిన డైరెక్టర్ని సస్పెండెడ్ డైరెక్టర్ అని పెట్టినరు. మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ మీద గింత ప్రేమ ఎందుకు? గిందుకేనా? జనరలీ ఒక కంపెనీ పేరు మీద ఎందుకు ఉంటుంది? వాళ్ళకి ఆ కంపెనీ ఉంటే ఆ కంపెనీ పేరు మీద కార్ రిజిస్టర్ చేసుకుంటారు. మరి కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ యొక్క కంపెనీ పేరు మీద కారే కాదు, గతంలో ఈడీ రేడ్స్ కూడా ఈ కంపెనీ మీద అయినప్పుడు ఈడీ కూడా రేవంత్ రెడ్డి గారి బినామీ కంపెనీ ఇది అని ఈడీ పేర్కొన్నది, ఈడీ ప్రెస్ రిలీజ్లు చేసింది. మరి వాళ్ళ ఎందుకో ఈడీ దీని మీద విచారణ చేపడతలేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వము దీని మీద విచారణ చేపడతలేదు? ఇలా చాలా స్పష్టంగా ఉన్నది. సుప్రీంకోర్టే ఇవాళ కేసు టేకప్ చేసి దాంట్లో ప్రశాంత్ భూషణ్ గారు ఆపోజిట్ సైడ్ ఎవరైతున్నారో ఈ కేసు చాలా ప్రముఖ న్యాయవాది, దేశంలో టాప్ 10 అడ్వకేట్స్లో ఎవరైతున్నారో ప్రశాంత్ భూషణ్ గారు ఈ కంపెనీకి అగేన్స్ట్గా, ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీకి అగేన్స్ట్గా ఈరోజు వారు సుప్రీంకోర్టులో ఈ కేసు కొట్లాడుతున్నారు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారికి కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ మీద అంత ప్రేమ వచ్చింది? ఇదే కంపెనీకి ఏ కంపెనీ కేసులో ఒక జడ్జి గారి మీద ఒత్తిడి వస్తే దేశంలోనే ఒక సంచలనం సృష్టించి ఇవాళ ఆ జడ్జి గారు తప్పుకొని ఇంకొక పైన ఒక పెద్ద జడ్జి గారు నా మీద ఒత్తిడి పెట్టినరు, ఫేవరబుల్ ఆర్డర్ ఇవ్వాలి, మెసేజెస్ కూడా ఉన్నాయని ఇవాళ సుప్రీంకోర్టులో ఆ విచారణ జరుగుతుంటే దాని వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారా అని మాకు స్పష్టంగా అర్థమవుతున్నది. విచారణ డెఫినెట్గా చేయాలి. ఎందుకంటే ఒక జడ్జి గారి మీదనే ఒత్తిడి వచ్చిందంటే దాని వెనుక ఎవరెవరున్నారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడా? ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే కంపెనీకి పదే పదే ఇన్ని కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. 2 సంవత్సరాలు పూర్తి కాకముందే ఇన్ని కాంట్రాక్ట్లు ఒక ఇన్సాల్వెన్సీ కేసు, బ్యాంక్రప్సీ కేసు ఎదుర్కొంటున్న కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీకి ఇవ్వడంలో రేవంత్ రెడ్డి గారి ఇంట్రెస్ట్ ఏముందో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. యంగ్ ఇండియా అని పెట్టింది కూడా ఈ స్కూళ్ళు గిందుకేనా?
ఒకవైపు గురుకుల పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కూడా అందించినటువంటి అబ్సల్యూట్ ఫెయిలియర్ అవుతున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు, సరైన భోజనం లేదు, గుడ్డు కూడా గాయమైపోయింది, ఉన్న గుడ్డు కూడా పెట్టలేని పరిస్థితి. రోడ్ల మీదకి వస్తుంటే పోలీసులను మఫ్తీలో పంపించి ఆ విద్యార్థినులను అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. కానీ గురుకుల పాఠశాలలను పక్కన పెట్టేసి కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి కాంట్రాక్టులు రావడానికి కోసం యంగ్ ఇండియా స్కూళ్ళని వాళ్ళ టేకప్ చేసిర్రు. ఇలాంటి కాంట్రాక్టులు, ఫేవరబుల్ కాంట్రాక్ట్స్ మీద డెఫినెట్గా మళ్ళొకసారి కూడా అడుగుతున్నాం. ఎప్పుడు తప్పించుకుంటున్నారు. ఆ కంపెనీ వాళ్ళకు కూడా చెప్తున్నాం, సమాధానం చెప్పండి, ఫోన్లు చేసి బెదిరింపులు కాదు. దమ్ముంటే ఎందుకు ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఇవాళ ఆ కేసు ఫైట్ చేస్తున్నా కూడా మీకు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టులు ఇస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఎవరు వచ్చి సమాధానం చెప్తారు అనేది వాళ్ళ స్పష్టంగా సమాధానం చెప్పాలి. దీని విషయం మీద గతంలో కూడా ప్రశ్నించినాం, ఇప్పుడు కూడా ప్రశ్నిస్తాం. కానీ వాళ్ళకు మాకేం ఫరక్ పడదు అన్నట్టు మేము కాంట్రాక్టులు ఇస్తూనే ఉంటాం, ప్రేమ చూపిస్తూనే ఉంటాం అని ప్రేమ పొంగి పొర్లుతున్నది. రేపు ఒకవేళ సుప్రీంకోర్టు కేసులో ఆ కంపెనీకి ఖచ్చితంగా, ఎందుకంటే చాలా సీరియస్ అలిగేషన్, అది చిన్న అలిగేషన్ కాదు. ఒక జడ్జి గారే డైరెక్ట్గా మొబైల్ ఫోన్లో వచ్చిన మెసేజ్ చూపెట్టబట్టే మరి సుప్రీంకోర్టు ఆ మెసేజెస్ని చూసి అవన్నీ విచారణ చేపట్టిన తర్వాత, ఎందుకంటే ఆపోజిట్ కొట్లాడుతున్నది కూడా సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ గారు, మరి అప్పటికైనా ఈ ప్రభుత్వం నిద్రలేసి ఈ కాంట్రాక్ట్లను రద్దు చేస్తుందా, లేదు అప్పటి వరకు ఇట్లనే ఇంకా కట్టబెడుతూ ఉంటుందా? ఒక కంపెనీ దాని ఫైనాన్షియల్ పొజిషన్ వీక్ ఉన్నప్పుడు ఇలాంటి కాంట్రాక్ట్లు ఇవ్వడం అంటే ఐఎన్బిసి కోడ్ ప్రకారం దాన్ని సపోర్ట్ చేయడం అన్నట్టే. దాని ఫైనాన్షియల్ క్రైసిస్లో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని హెల్ప్ చేస్తున్నట్టు. ఎందుకు హెల్ప్ చేస్తున్నది మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం? ఏం కారణం వల్ల? ఇవాళ దీని మీద దాటి వేస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకే పదే ఎప్పుడెప్పుడు దానికి కాంట్రాక్ట్స్ వస్తున్నాయో ఇక్కడ ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా మేము దీన్ని ట్రాక్ చేస్తున్నాము. డెఫినెట్గా కూడా దీన్ని క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు నిన్న రామోజీ ఫిలిం సిటీ ఎక్సలెన్స్ అవార్డ్స్లో మాట్లాడుతూ రవీంద్ర భారతిలో అవార్డ్స్ విషయం మీద ఉద్దేశిస్తూ మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పినో ఈ అవార్డు అనేది ఒక గొప్ప గౌరవంగా భవిష్యత్తులో ఇది రాణిస్తుంది అని నేను కూడా వారితో ఏకీభవిస్తున్నా. రామోజీ ఎక్సలెన్స్ అవార్డు అనేది ఆషామాషిగానో లేకపోతే రవీంద్ర భారతిలో చప్పట్లు దుప్పట్లతోని ఏర్పాటు చేసే ఆర్టిఫిషియల్ అవార్డు కాదు అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. మీకు రామోజీ ఫిలిం సిటీలో చంద్రబాబు నాయుడు గారిని ప్రేస్ చేయాలనుకుంటే, లేకుంటే వారి అప్రిషియేషన్ కావాలనుకుంటే వారి గురించి గొప్ప మాట్లాడండి, నో ప్రాబ్లం. రామోజీ గారి గురించి కూడా గొప్పలు మాట్లాడండి, నో ప్రాబ్లం. కానీ రవీంద్ర భారతిలో ఇచ్చే అవార్డ్స్ గురించి తప్పుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? మీ ఉపన్యాసాల్లో ఏ విధంగా అహంకారం వస్తుందో, మైకు పడితే చాలు ఏం మాట్లాడతారో అనేది ఉన్నది వాళ్ళ. అదే రవీంద్ర భారతిలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు ఇస్తారు, ఉత్తమ ఉద్యోగులకు అక్కడనే అవార్డులు ఇస్తారు. ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిన దళిత రత్న అవార్డులు ఇస్తారు. ఇలా ఎన్నో ఉగాది పురస్కారాలు, రకరకాల అవార్డ్స్ అదే రవీంద్ర భారతిలో ఇస్తారు. కాళోజీ నారాయణ గారి అవార్డు కూడా అక్కడనే ఇస్తారు, లిటరేచర్ అవార్డు కూడా అక్కడనే ఇస్తారు. ఇలా అవన్నీ అవార్డులను మీరు ఆర్టిఫిషియల్ అవార్డ్స్ అంటున్నారా? ఉత్తమ ఉపాధ్యాయులు, ఉత్తమ ఉద్యోగులు, సాహిత్య అవార్డులు, వీటన్నిటినీ మీరు చిన్న చూపు చూస్తూ అవి ఆర్టిఫిషియల్ అవార్డ్స్, కేవలం ఈ ఒక్క ఎక్సలెన్స్ అవార్డే చాలా గొప్ప అవార్డు అని మీరు మాట్లాడడం ఒక ముఖ్యమంత్రిగా ఇది కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకేనా? మేం కాదు అన్నది, ఈడీ అన్నది.
ఈడీఏ ప్రెస్ రిలీజ్ చేసినప్పుడు మీరు ఏ న్యూస్ పేపర్ తీసుకున్నా బినామీ అని అన్నది. వాస్తవమే, శ్రీధర్ రెడ్డి గారు దాని చైర్మను, వారు ఎందుకో ముందుకు వచ్చి సమాధానం చెప్పరు, బెదిరించే ప్రయత్నం చేస్తారు. కానీ మేమనేది ఏంటంటే, ఎందుకంత ఫేవరెటిజం? కాంట్రాక్ట్లు ఇస్తున్నది అయితే ప్రభుత్వం కదా, రాష్ట్ర ప్రభుత్వం. ఆయన అక్కడ కేసుని ఎదుర్కొంటున్నా మరి ఇక్కడ ఎందుకు కాంట్రాక్ట్లు వస్తున్నాయి? ఈ వాహనము ఇచ్చింది కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కాదా? ఏంది సంబంధం? బినామీ అనే పేరు పెట్టింది మేం కాదు, ఈడీ బినామీ అని పేరు పెట్టింది. అయితే గతంలో ఈడీ విచారణ చేసి ఎందుకు వదిలేసింది? ఇవాళ ఈడీ విచారణ టేకప్ చేయాలి. మేము ఆల్రెడీ కొన్ని కాంట్రాక్ట్ల విషయం మీద ఈడీ ఆఫీస్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి దీని మీద భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకో మాట్లాడరు? కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు కమిషను, వీళ్ళది కమిషన్ ప్రభుత్వం, ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది, బెదిరిస్తున్నారు, డెకెన్ సిమెంట్స్ని బెదిరించిండ్రు. ఒకవైపేమో కొన్ని కంపెనీలను బెదిరిస్తారు, ఇంకోవైపేమో ఇలాంటి వాళ్ళ సొంత కంపెనీలకేమో కాంట్రాక్ట్ల మీద కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. సో అందుకే ఏం సంబంధం ఉందో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి దీని మీద. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు, ఇన్సాల్వెన్సీ కేసు నడుస్తున్నప్పుడు, దాని మీద సీరియస్ అలిగేషన్స్ ఉన్నప్పుడు, ఒక జడ్జి గారి మీదనే ఒత్తిడి పెట్టినప్పుడు ఫేవరబుల్ జడ్జ్మెంట్ ఇవ్వాలని, అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ క్వశ్చనబుల్ ఉన్నప్పుడు ఎందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని కోట్ల కాంట్రాక్ట్లు వికారాబాదు, కొడంగలు, సూర్యాపేట, సంగారెడ్డి రకరకాల చోట్ల ఎందుకు ఇస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా సమాధానం చెప్పాలి. నమస్కారం.